అంటే ఇందాక మీరు అన్నమాట అదే కృషితో నాస్తి దుర్భిక్షం, మన పని మనం చేయాలి అని మీరు కోర్టులో చేసింది కూడా అదే. మీ కష్టం మీరు పడ్డారు కేసు గెలిపించడానికి. అండ్ నాకు రామ్ జగదీష్ అదే నేర్పించాడు. అంటే నేను ఏమనుకుంటే సరే ఇప్పుడు అవునరా ఇప్పుడు అది అయిపోయిందిరా, కోర్టులో ఏమైనా ఎమోషనల్ సీన్ అంటే లేదన్న, వాడు కర్మయోగి. సూర్యతేజ అనేవాడు కర్మయోగి, పని చేసాడు వెళ్ళిపోయాడు అంతే, అయిపోయింది. ఇంకా వాడికి ఏంటంటే ఎందుకంటే వాడు వాళ్ళ గురు మోహన్ రావు గారు చెప్పిందే నమ్ముతాడు. కోర్టు బయట మీరు చెప్పులు వదిలేసి అయినా రావచ్చు కానీ మీ సిద్ధాంతాల్ని అంటే ఏమంటారంటే కాస్త ఆయన జడ్జి అడుగుతాడు, మీరు కాస్త కెన్ యూ బి కైండ్నెస్ అని అంటారు. కైండ్నెస్ కాదు అక్కడ ఇంపార్టెంట్, అక్కడ రీజనింగ్ ఇంపార్టెంట్, అది మీరు వదిలేసి రావద్దు అని ఏదైతే అంటారో. సో దట్ ఈస్ వాట్ సూర్యతేజ ఇస్ ఆల్ అబౌట్. వాడు పని ఏదో చేశాడు అయిపోయింది, వాడు వెళ్ళిపోయాడు ఇంకంతే. సో దట్స్ వాట్. సూర్యతేజ ప్రియదర్శి వైస్ వర్సా. సో యు విల్ నాట్ అంటే ఆస్ట్రాలజీ అన్నది మన సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ నమ్ముతారు. ఎందుకంటే బికాస్ లాట్ మెనీ థింగ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. ఒక కెరీర్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది, ఒక మనీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది, ఎవ్రీథింగ్. సో అవి నమ్ముతుంటారు. వాటి మీద ఏమైనా ఎప్పుడైనా అంటే సినిమా రిలీజ్ అవుతున్నది, మన టైం ఎలా ఉంది, సారంగపాణి జాతకం నిజంగా ఎలాగుంది సార్? నేను అది పెళ్లి చూపులప్పుడు చూసుకోలేదు. లేదు సార్, నేను చెప్తున్నా కదా, నేను బలగం అప్పుడు చూసుకోలేదు, ఇప్పుడు కూడా చూసుకోను, నేను తర్వాత కూడా చూసుకోనని నా ఉద్దేశం సార్. ఎందుకంటే ఏమో సార్ అది అంటే ఇవన్నీ పక్కన పెళ్లి చూపుల్లో కూడా ఏమి జరగలేదా? ఈ కాన్సెప్ట్ ఏం రాలేదు అస్సలు? ఇవన్నీ లవ్ మ్యారేజ్ అమ్మిది. నేను పెళ్లి చూపులు సినిమా అంటున్నాను సార్. సారీ. పర్లేదు. అంటే మనం ఇందాక నుంచి మీ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుకుంటున్నాం. పర్సనల్ లైఫ్ లో కూడా నేను పెద్దగా ఎప్పుడు ఫాలో అవ్వలేదు సార్ వీటిని నిజంగా. అంటే నేను కొన్ని జరుగుతాయి, కొన్ని మనం జరిపించాలన్నట్టే ఉంటాను, కానీ నేను పెద్దగా వీటినే పట్టించుకొని ఇలాగే చేయాలనేది నాట్ మై కప్ ఆఫ్ టీ. ఓకే. సారంగపాణి అంటే ఇంట్లో అలాంటి వాతావరణం లేకపోయేసరికి నాకు కూడా పెద్దగా అబ్బలేదేమో. అంతేనా? అంటే ఓన్లీ పూజల వరకే ఇంట్లో, ఇంకా ఈ పంచాంగాలు చూసి ఈ రోజు ఈ టైం అన్నీ లేవు. సో మా నాన్న కూడా అంటాడు, ఏ వాస్తు అప్పుడు కూడా ఆయన అంతే అంటాడు, ఏ దిక్కు చెడ్డది కాదు, ఏ వైపు ఏదో చెప్తాడు ఒకసారి అంతా చెప్పి అన్నీ అలాగే జస్ట్ బేసిక్ ఫాలో అవుతారు అంతే. అంతే. సో ఆ బ్రాటప్ కానివ్వండి, లేకపోతే అట్మాస్ఫియర్, ఎన్విరాన్మెంటల్ కాస్త ఎక్కువ నేను చదువు పుస్తకాలు ఇవన్నీ గొడవ. ఏంటి అసలు ఏ కైండ్ ఆఫ్ బుక్స్ చదివారండి మీరు? అంటే వేరియస్ కైండ్, అంటే చాలా వేరే ఎవరు చదివి ఉంటుండొచ్చు చెప్తున్నా. అంటే నా ఉద్దేశం ఏంటంటే దట్ అంటే రాడికల్ మైండ్ సెట్. రాడికల్ అంత సీన్ ఏం లేదు సార్. ఐ డోంట్ థింక్ రాడికల్ అని నేను అనుకోను. రాడికల్ అంటే ఐ డోంట్ సే దట్ ఇస్ ఎక్స్ట్రీమిజం. అంటే రాడికల్ ఆ తత్వాన్ని నేను సినిమాలో వాడాలని అనుకుంటా. అంటే రాడికల్ గా ఆలోచించాలంటే ఉన్న టెంప్లెట్ ని దాటి ఇంకా కొత్తగా సినిమా చూడొచ్చా అనేది. యాంటీ ఎస్టాబ్లిష్మెంట్. యాంటీ టెంప్లెట్. ఎస్టాబ్లిష్మెంట్ కంటే కూడా నేను ఎస్టాబ్లిష్మెంట్ కి వ్యతిరేకంగా వెళ్ళలేను సార్. ఐ హావ్ టు వర్క్ విత్ ది ఎస్టాబ్లిష్మెంట్. దాంట్లో మనం ఎంత చేయొచ్చు అనేది ఆలోచిస్తాను నేను. ఐ కాంట్ వర్క్, ఐఎమ్ ఎ స్టేక్ హోల్డర్ ఇన్ ది ఎస్టాబ్లిష్మెంట్ అండ్ స్టేక్ హోల్డర్. సో అలాంటప్పుడు నేను దానికి ఐ హ్యావ్ టు వర్క్ విత్ ది ఎస్టాబ్లిష్మెంట్. వీఆర్ వర్కింగ్ విత్ ది ఎస్టాబ్లిష్మెంట్ టు రిలీజ్ ఇట్ ఆన్ April 25th, if not for April 18th. Because the establishment clearly says that this is the most beautiful window you can get అనేది మనం దాంట్లో దిల్ రాజు గారు ఎస్టాబ్లిష్మెంట్ బట్టి. సో ఇది ఇంతే, అంతేగాని దాన్ని వ్యతిరేకంగా వెళ్ళి సిస్టమ్ని మార్చాలంటే సిస్టంలోనే ఉండాలి. సిస్టంలోనే ఉండాలి. కరెక్ట్. ఎలా ఉంది మీ జర్నీ? మీకు ఎలా అనిపిస్తున్నది యాజ్ స్టేజ్ గా? అంటే ఒక హీరో స్టేటస్ వచ్చిందని నమ్ముతున్నారా మీరు? అంటే స్టేటస్ కంటే కూడా నౌ ఐ హ్యావ్ అ బెటర్ చాయిస్ ఆఫ్ సబ్జెక్ట్స్ అనేది, అది నాకు చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఇఫ్ ఐ హ్యావ్ టు బిలీవ్ అబౌట్ దాట్, అంటే కాస్త ధైర్యంగా మంచి కథలు చేయొచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. ఇంకా మిగతావి అన్నీ పెద్ద మంచి కథలు చేయడానికి కాన్ఫిడెన్స్ ఏముందండి? ఎవరు నమ్మని కథను చేయడానికి కాన్ఫిడెన్స్ కావాలి కానీ. అదే సార్, అంటే ఇప్పుడు ఏంటంటే నా కాన్ఫిడెన్స్ ఇంకొకరు కూడా కాన్ఫిడెన్స్ ఇస్తుంది కదా అని నా ఉద్దేశం. ఇప్పుడు ఏంటంటే నేను నమ్ముతా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవరి దగ్గరికి తీసుకెళ్ళి సరే కథ నేను చేయాలనుకుంటున్నా మీరంటే అవునా సరే తీసుకురా విందాం కోర్టు తర్వాత అది నాకు ఐఎమ్ ఫీలింగ్ గ్రేట్ అబౌట్ ఇట్.
అది నాకు దట్ ఈస్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్. అది ఇప్పుడు మీరు మీ స్కోర్ అది టుడేస్ స్కోర్, టుడేస్ అచీవ్మెంట్. ప్రియదర్శి ఫోన్ చేస్తే బడ్జెట్ ఎక్కడ అంటే ఐ కెన్ ఆస్క్ ఎనీబడి నౌ. ఎస్ యూ కెన్ ఆస్క్ ఎనీబడి. మీ ఫోన్ వెళ్ళగానే బడ్జెట్ ఎక్కడికి పంపించమంటారు సార్? ఎంత పంపించమంటారు సార్? ముందు రైటర్కి పంపించారు సార్, తర్వాత మనం చూద్దాం. మీకు కోర్టు తర్వాత బాగా అడ్వాన్స్లు గట్ట బాగా వచ్చింటాయి కదండి? లేదు సార్. లేదా? యూ డోంట్ అలౌ దట్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్? అంటే అది సినిమా ఇండస్ట్రీలో మీరు యు ఆర్ నాట్ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్, మీరు ఇందాక అన్నట్టుగానే. ఈ ఎస్టాబ్లిష్మెంట్లో ఉన్న మ్యాజిక్ అది. ఓ సినిమా హిట్ రాగానే డైరెక్టర్కైనా హీరోకైనా హీరోయికైనా సరే పడి ఉంటాయిలే అడ్వాన్స్లు ఇచ్చి పంపిస్తా అని. అవి డైరెక్టర్కి వస్తాయి సార్, యాక్టర్కి అంత ఈజీ అంటే వస్తాయి కూడా, ఒప్పుకుంటాను. బట్ నేను అది ఎంకరేజ్ చేయను. ఐ డోంట్. ఏ సినిమా టైంలో ఆ సినిమాకి డబ్బులు తీసుకొని చేస్తాను. అది నాకు రవితేజ గారు చాలా క్లియర్గా చెప్పారు. అవునా? ఆయన భాషలో చాలా క్లియర్గా, అరే అబ్బాయి చాలా జాగ్రత్తగా అన్నారు ఆయన. ఆ మాట నాకు ఇప్పుడు కాదు, నేల టికెట్ టైంలో చెప్పారు ఆయన. అప్పుడు నేను జస్ట్ యావరేజ్ కామెడియన్ నేను, అంతే. అప్పుడే చెప్పారు నాకు ఆ మాట ఆయన. సో అది నాకు బాగా ఇట్లా మైండ్లో. అండ్ ఐ ఆల్సో రిమెంబర్ తరుణ్ భాస్కర్ కూడా వెన్ హీ ఈజ్ పెళ్లి చూపులప్పుడు ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచి 50 lakhs వచ్చినాయి ఆయనకి. మనోడు జస్ట్ ఏమొద్దు సార్, ఐఎమ్ సారీ, కథ ఇంకా రాసుకోలేదు, రాసుకున్న తర్వాత చూద్దాం అన్నాడు, అంతే. సో నాకు ఇలాంటి ఫ్రెండ్స్, ఇలాంటి ధైర్యాన్ని ఇచ్చే ఫ్రెండ్స్ ఉంటారు కదా, సో అప్పుడు అదేలేండి. వాళ్ళు అలాంటి వాళ్ళు పక్కన ఉన్నప్పుడు అదే మైండ్ సెట్ కొంచెం అదే ఆ ఇన్ఫ్లుయెన్స్. అంటే ఈ సోపతిలో పడే ఇబ్బందులు ఉంటాయి కదా, ఫ్రెండ్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ. కానీ వాళ్ళకి అప్పుడు అది మీరు అనుకున్నంత సులభంగా కూడా జరగదండి ఎస్టాబ్లిష్మెంట్లో. ఒక్కసారి కోపం కూడా వస్తుంది వాళ్ళకి. అరే మనం ప్రేమగా అడ్వాన్స్ పంపించి నెక్స్ట్ ఎప్పుడు నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు చేయి దర్శి అనేవాళ్ళు. అంటే నేనేమంటున్నా అంటే సార్, ఇప్పుడు మీరు నాతో సినిమా ఎందుకు చేద్దాం అనుకుంటున్నారు? వై? బికాస్ నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ మై ఇమేజ్, బట్ ఆల్సో హౌ మచ్ ఎఫర్ట్ ఐఎమ్ పుట్టింగ్ ఇన్ టు ద స్టోరీ. ఆ స్టోరీ వెళ్ళినప్పుడు నేను మీ దగ్గర అడ్వాన్స్ తీసుకుని వెళ్ళాము, ఏది పడితే అది కూడా చేయను మీ దగ్గర, అది కూడా వాళ్ళకి చెప్తాను నేను. కథ బాగున్నప్పుడే కదా సార్ ఏదైనా. నేను చేయాలన్న కథ నాకు నచ్చాలి కదా సార్. ఆ ముందా తీసుకురండి, నాకు నచ్చితే మనం చేద్దాం, తర్వాత మిగతా విషయాలు ఇక అవన్నీ మిగతావన్నీ మాట్లాడుకుందాం. అంతేగాని నేను ముందే మీరు నాకు డబ్బులు ఇచ్చేయండి ఆ తర్వాత చూసుకుందాం ఎందుకు అని మీరు అడగరండి. మీరు ఎందుకు అడుగుతారు? నేను ఇదే వారికి కూడా చెప్తా అంటున్నా నేను. వారు ఆఫర్ ఇచ్చినా కూడా దిస్ ఇస్ మై థింగ్. ఎందుకు వస్తే నేను మంచి కాదు ఉన్నప్పుడు మీరు ఉన్నా నాకు చెప్పండి, నా దగ్గర ఉన్నా నేను మీ దగ్గర తీసుకొస్తా, విల్ టాక్ ఫ్రమ్ దేర్. సో ఈ ఎందుకు ఇప్పుడు డబ్బులు అంటే ఇది వచ్చేసి ఇప్పుడు పనిచేస్తున్న సినిమాలు ఇస్తారు కదా, సరిపోద్ది. ఇస్తున్నారా? కరెక్ట్ గా వస్తున్నాయా? సరిపోని వస్తున్నాయి నాకు. అంటే మొన్న అవసరం శ్రీనివాస్ గారు అన్నారు, చాలా ఉన్నాయండి ఇంట్లో చెక్లు, ఏం చేయాలి ఇంకా గుండెలు పెట్టి కొట్టించాలన్నాడు. అలాంటి పరిస్థితి మీకు గుండెలు ఏం అవసరం లేదుగా? అవసరం లేదు, అన్ని వచ్చేస్తున్నాయి. వచ్చేస్తాయి సార్, అవి దట్ ఈస్ ఆల్వేస్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.